నిజంగా నేను నమ్మలేకపోతున్నాను. చాలా బిగినర్ అనే చెప్పాలి. నేను ఒక ఏడాది అయింది. ఒక 10 ఏళ్ళ నుంచి మొక్కలు పెంచుతున్నా. పూల మొక్కల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాడిని. అయితే టమాటాలు బెండ వేసాం, కానీ ఒక వంగ మాత్రమే హిట్ అయింది. అది కూడా ఒక 2-3 కాపులు కాసిన తర్వాత మళ్ళీ పురుగు పట్టేయడం, దాన్ని ఏం చేయాలో తెలియకపోవడంలా జరిగేది. కానీ తర్వాత కొంచెం దీని మీద అవగాహన పెంచుకుంటే మనం కూడా చాలా చక్కగా పెంచగలమనే ఒక మంచి పరిస్థితి వచ్చింది. అందుచేత ఈవేళ ఇలా పండించగలుగుతున్నాను. జస్ట్ మాది 120 గజాలు స్థలం, అది కూడా మేడ పైన. చూసారా గ్రో బ్యాగ్స్, అంతేనండి. ఒక OWDC హ్యూమిక్ యాసిడ్ అప్పుడప్పుడు వేస్తాను. ఇంకా ఏమైనా ఇదివరకైతే జీవామృతం వేసేవాడిని. ఇప్పుడు OWDC ఉందనేది వేయట్లేదు. కనీసం 2 వారాలకు ఒకసారి ఇస్తున్నాను. ఇంతకు మించి ఏమీ లేదు. ఏమైనా పెస్ట్స్ వస్తే నీమ్ ఆయిల్ కొడుతున్నాను. ఇంకా ఫ్రూట్ పర్మెంట్ లిక్విడ్ అని కూరగాయల నుంచి వచ్చే లిక్విడ్, ఇవన్నీ కూడా వేస్తారు చాలామంది, కిచెన్ వేస్ట్ అని. అవి కూడా మేము వేయం, కానీ చక్కగా వస్తున్నాయి. చూడండి అసలు. పాలకూర, నేతి బీరకాయలు, కాకరకాయ, వంకాయలు, టమాటాలు. ఇది 3వ అండి. టమాటాలు దాదాపుగా కేజీ దగ్గరగా ఉంటున్నాయి. ఈరోజు పాలకూర హార్వెస్ట్. ఈ సైజులో ఉన్నప్పుడు కోసేసుకుంటే మీకు మళ్ళీ చక్కగా ఎదుగుతాయి. ఒకసారి విత్తనాలు పెట్టుకుంటే మీకు హ్యాపీగా వస్తూనే ఉంటుందండి. గ్రీన్ లీఫ్స్ చాలా ఆరోగ్యకరం, మీ అందరికీ తెలుసు. అందులో పాలకూర అంటే కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు ఒకటే వాడకూడదు అంటారు, మిగిలిన వాళ్ళందరికీ కూడా చాలా మంచిది పాలకూర. ఆకుకూరలు తొందరగా వస్తాయి, అలాగే చాలా కాపు మనం తీసుకోవచ్చు ఒకసారి మొక్కేసుకుంటే. ఇలా ఫ్రెష్గా కోసుకుని ఏ మందులు లేకుండా వండుకుంటే ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించండి.